సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అన్నీ కూడా ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టి లే ఆఫ్లు భారీగా చేస్తున్నాయి. రీసెంట్గా ఫేస్బుక్ యొక్క మాతృ సంస్థ మెటా కూడా భారీ సంఖ్యలో లే ఆఫ్లు ప్రకటించింది. ఆ ప్రణాళికను తన స్టాఫ్ అంటే తన ఉద్యోగులతో కూడా షేర్ చేసుకుంది. కంపెనీలో 10% మందిని లే ఆఫ్ చేయబోతున్నట్లు మెటా ఇప్పుడు చెప్తోందనమాట. మే 20వ తారీఖు నుంచి ఈ లే ఆఫ్లు ప్రారంభమవుతున్నాయంట. అంతేకాకుండా దాదాపు 7,000 మంది ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ వాళ్ళని ఏఐకి సంబంధించిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విధుల్లోకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తుందంట. ఈ మేరకు మెటాకి సంబంధించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్నల్ మెమో ఒకటి ఉద్యోగులకు పంపించారంట. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధి విధానాలకు అనుగుణంగా చాలా సంస్థలు రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాయి. మనం కూడా ఈ మార్పుని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా 10% ఉద్యోగులకు లే ఆఫ్లు విధించాలని నిర్ణయించాం. మేనేజర్ స్థాయి విధుల్లో ఉన్న వాళ్ళని పూర్తిగా పక్కన పెడతాం. ఇక దాదాపు 7,000 మంది ఉద్యోగులను ఏఐ సంబంధిత కొత్త ప్రాజెక్టులోకి మార్చుతున్నాం. అంతేకాకుండా ఇప్పటికే కొంతమందికి ట్రాన్స్ఫర్స్ పూర్తయ్యాయి. మిగిలిన వారికి మే 20వ తారీఖు నుంచి వారి గురించి అప్డేట్స్ వస్తాయి. దీనికి సంబంధించి కంప్లీట్ రీస్ట్రక్చరింగ్ ప్రణాళిక వేస్తున్నామని చెప్పి ఇంటర్నల్ మెమో ఏదైతే మెటా ఉద్యోగులకు పంపించారో దానిలో ఉందంట. సో మనం చూస్తే మెటాలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 80,000 మంది పనిచేస్తున్నారు. అంటే 10% కోత అంటే దాదాపు 8,000 మందిని లే ఆఫ్ చేయబోతున్నారనమాట. తాజా ప్రకటన చూసుకుంటే మెటాలో భారీగా లే ఆఫ్లు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇలాంటివి చాలా జరగబోతున్నాయి. దాదాపు 20% నుంచి 25% వరకు మెటా ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. మనం చూస్తే కనుక 2022-23 తర్వాత మెటా కంపెనీ చేపట్టిన అతిపెద్ద లే ఆఫ్ ఇప్పుడు జరగబోతుంది. ఏఐ రాకతో టెక్ కంపెనీస్ లే ఆఫ్ల శకం ప్రారంభించాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా టెక్ సెక్టర్లో దాదాపు ఇప్పటి వరకు 73,000 మంది లే ఆఫ్ అయినట్లు కథనాలు వస్తున్నాయి. ఓ పక్క అనేక సంస్థలు, ఒరాకిల్ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నీ కూడా లే ఆఫ్ల పర్వం కొనసాగిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్ సెక్టర్లో లే ఆఫ్లు విపరీతంగా పెరిగిపోయాయి. 2024లో దాదాపు 124,000 ఉద్యోగాలు ఈ ఏఐ వల్ల కానీ, టెక్ లే ఆఫ్ల వల్ల కానీ పోయాయంట. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, సాస్ కంపెనీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. ఎక్కువగా జాబులు అమెరికా, ఏషియా, యూరోప్లో పోయాయని కూడా తెలుస్తోంది. అమెజాన్ సంస్థ కూడా ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు 30,000 మంది తొలగించినట్లు అంచనాలు చెప్తున్నాయి. మనకు తెలుసు, కంపెనీలు రెవెన్యూస్ పెంచుకోవాలని ట్రై చేస్తాయి, కాస్ట్ తగ్గించుకోవాలని ట్రై చేస్తాయి. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, జనరేటివ్ ఏఐ కావచ్చు, ఇవన్నీ కూడా చొచ్చుకుపోతున్నాయి. అంటే హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ తగ్గించి ఏఐ రిసోర్స్ అనేది పెంచేస్తున్నాయి కంపెనీస్ అనమాట. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ కావాలని ఉద్యోగ కోత కాకపోవచ్చు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము కూడా వాడుతున్నాం, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అడాప్ట్ అవుతున్నాం, జనరేటివ్ ఏఐకి అడాప్ట్ అవుతున్నాం, ఏఐ టూల్స్ వాడుతున్నాం, ఏఐ మేనేజర్స్ వాడుతున్నాం, ఏఐ స్ట్రీమింగ్ వర్క్స్ వాడుతున్నాం, ఏఐకి సంబంధించిన ఎక్కువ ఎక్విప్మెంట్ మేము రెడీ చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూపించుకోవడానికి కూడా చాలా కంపెనీస్ ఇప్పుడు ఏఐని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఒక్కసారి ఏఐని పెంచుతూ పోతే ఆటోమేటిక్గా హ్యూమన్ రిసోర్స్ తగ్గుతూ వెళ్ళుద్ది అనమాట. ఓన్లీ ఇన్నోవేషన్, మేనేజరియల్ లెవెల్స్ ఇలాంటి స్టాఫ్ పెరుగుతారు. ఉదాహరణకి ఒక సెక్టర్ తీసుకోండి, హాస్పిటాలిటీ. దీనిలో ఒక 10 మంది మనుషులు చేసే పని ఒక ఏఐ టూల్ చేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏఐ టూల్సే వాడతారు. కాస్ట్ తగ్గుద్ది, ఎక్యురసీ పెరుగుద్ది, స్పీడ్ పెరుగుద్ది. కాబట్టి ఇలా చాలా సెక్టర్స్లో, టెక్ సెక్టర్ కావచ్చు, హాస్పిటాలిటీ సెక్టర్ కావచ్చు, రకరకాల సర్వీస్ సెక్టర్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏ ఇంటరాక్షన్ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోత బాగా ఎక్కువైపోయింది. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల కోత అనేది, లే ఆఫ్స్ అనేది అనేక సెక్టర్స్లో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్ ఇలా చాలా కంపెనీస్ స్లోగా ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాయంట. భవిష్యత్తులో ఇలాంటి ఉద్యోగాలు ఇంకా తగ్గిపోతాయి. ముఖ్యంగా లోయర్ లెవెల్, మిడ్ లెవెల్ ఉద్యోగాలు బాగా తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు.